ఏం టీచర్, ఏంటిది మొదటిసారిగా చూస్తున్నట్టు? మీ మొహంలో నవరసాలు అన్నీ కనబడుతున్నాయి. అవును, ఇదే మొదటిసారి మనం ఇలా కలవటం. సంతోషం. నమస్కారం టీచర్. ఇంకా మీరు చూడనటువంటి రూపాలు చాలా ఉన్నాయి, చూస్తారా? వద్దు. ఒక పాత సినిమాలో ఒక పాట ఉంది తెలుసా? ఆడదే ఆధారం మనిషికి, ఆడదే నాశనం. చావు కూడా ఆడదన వల్లే, కరెక్టే కదా? సరే మరి బయలుదేరినా? ఆగండి. ఇలా ఒంటరిగా చూసి కూడా మీరు అలా వెళ్ళిపోతే ఎలా? నవరసాల్ని చూడాలని కోరుకున్నారు కదా, నేను చూపిస్తాను. మీరుగా ఇష్టపడి చూపిస్తాను అంటే నేనెందుకు వద్దంటానా? నీలో అహంకారం దాగుంది. ఈ భూమండలాన్నంతా నువ్వే మోస్తున్నావు అని. ఒక స్త్రీ మనోధైర్యం ముందు నువ్వొక పురుగువి మాత్రమే. నాతో అమర్యాదగా మాట్లాడినందుకు నన్ను క్షమాపణ అడుగు. క్షమాపణ? నేనా? జరగనే జరగదు. జరిగేలా చేస్తాను. మర్యాదగా నాకు క్షమాపణ చెప్పకపోతే మీరు ఈ క్షణమే కాలేజ్ నుంచి బయటకు వెళ్తారు. చెప్పేది వినండి. ఏం చేస్తున్నారు మీరు? టీచర్, నేనేం చేశాను? చెప్పేది వినండి టీచర్. ఏం చేస్తున్నారు మీరు అసలు? ముందు అడ్డు లేవండి. తలుపు తెరవండి. ఏమైంది? ఏం జరుగుతుంది? ఏమింట్రా అరుపులో? బయట ఎవరున్నారు? ఏం జరుగుతుంది? తలుపు తెరవండి. తలుపు తెరవరా? రాహుల్, ఏమిటి ఇదంతా? టీచర్ని భయపెడదామని. సారీ టీచర్, ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు. మీరు చాలా భయపడ్డారు కదా. సారీ టీచర్, సారీ. మాస్టర్ కూడా భయపడ్డారు. సంతోషం మాస్టర్, నాకు ఇది కావాల్సింది. మీ మనసులో ఉన్న భయం పోయింది కదా. ఆపో, నువ్వు మాట్లాడింది చాలు. 10 రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను. అదే నీకు సరైన శిక్ష. ఒక్కసారి తన్ని క్షమించండి. నో ఎక్స్క్యూజ్. మీరందరూ క్లాస్కి వెళ్ళండి. పొమ్మంటున్నాను కదా. జాన్, నువ్వు చెప్పింది నిజమేనా? టీచర్ అలా చేసింది? నువ్వేం దిగులు పడద్దురా, మన ప్రిన్సిపల్తో ఇంకోసారి మాట్లాడి చూద్దాం. వద్దు, నాకేం బాధ లేదు. సంతోషంగానే ఉన్నాను. నా మాస్టర్ని కాపాడగలిగాను. కేవలం సస్పెన్షనేగా, 10 రోజులు మాత్రమే. నేను ఈ సస్పెన్షన్ని డిస్మిస్గా మారుస్తాను. కాలేజీలో మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా. రాబిన్ మీద చేసావు కదా, అప్పటి నుంచి ఎలా బతుకుతావో నేను చూస్తాను. కాలేజీలోనే కాదురా, ఈ లోకల్లో ఎలా బతుకుతావో నేను చూస్తాను. అంతఃపురంలో భానుచందర్ మీ పిన్ని ప్రేమించుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒకటిగా కలవలేకపోయారు. కానీ వాళ్ళ వల్ల కానిదే నీ వల్లను వినయ్ వలన అవుతుంది. అలా అని నా మనసు చెప్తుంది. రాదమ్మా. ఏంటండి? నిర్మలమ్మ అంతఃపురానికి రాబోతోందట. రానివ్వండి, రావద్దని చెప్పగలవా ఏంటి? ఇంకా వినయ్ బాబు కూడా వస్తున్నారా? బాబే ఆవిడ రావాలని పట్టుబడుతున్నాడట. ఒంటరిగా వెళుతున్నావు, నేను కూడా తోడు రానా? నువ్వు నీ పని చూసుకోరా. ఇల్లు బాగా శుభ్రంగా చిమ్మమ్మా. నువ్వేం చేస్తున్నావురా? ఇప్పటివరకు మందే లేదనుకుంటా. రే 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 రే, నువ్వు నన్ను కెలకొద్దు. నువ్వు చేయాల్సిన పని శుభ్రంగా చేయవు.
ఏమిట్రా ఇక్కడ? నిర్మలమ్మను చూసి 20 సంవత్సరాలు అయింది. వారిని వారి కొడుకుని చూడాలని వచ్చాను. వాళ్ళు ఎప్పుడొస్తారు? ఇప్పుడు వచ్చేస్తారా? భానుచంద్ర గారిని చూడడం వీలు కాదు. నిర్మలమ్మ గారినైనా చూస్తే సంతోషంగా ఉంటుంది. ఎలా ఉన్నారయ్యా? నేను బాగానే ఉన్నానమ్మా. ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి. సరే, మీరా పని చూడండి. ఏంటి రాధా, బాగున్నారా? నా పేరంతా గుర్తుంది మీకు. రండి, టీ తాగుదురా, రండి. బాబు, వెంటనే బయలుదేరతారా? ఇంకా నిర్ణయించుకోలేదు. అచ్చు వాళ్ళ నాన్నగారే అలాగే ఉన్నారు. అదే మొహం. అమ్మా, ఏమైందమ్మా? బాబు, అక్కడ అక్కడ రూమ్ లో అదుంది. అది అరుంధతి. బాబు వద్దు, జాగ్రత్త. వద్దు బాబు, వద్దు బాబు. ఎవరు? ఎవరది? నా పేరు సుధా. నువ్వు పడిన కంగారుని చూస్తే నాకు నవ్వొస్తుందమ్మా. ఏంట్రా, మరి ఇలా ఉంటారా? అసలు ఒక మచ్చొకటే తక్కువ. మా నాన్న అందానికి ఆకర్షితుడవుతాడని నాకు అర్థమైంది. నాన్న గురించి అలా చెప్పటానికి నీకు సిగ్గుగా లేదు? నేనెందుకు సిగ్గుపడాలి? ఈ పౌర్ణమి వెలుతురులో ఇంత చక్కటి ఇంట్లో నా జీవితం అందంగా సాగబోతుంది. ఈ జాము రాత్రి నాకు నిద్రొస్తుంది. అచ్చో వాళ్ళ నాన్న పోలికలే. వినయ్, పూజలు పురస్కారాలు లేని ఇంటికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. అమ్మను తీసుకుని వెళ్ళిపో. వెళ్ళిపో. అమ్మా, 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 అమ్మా.